హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గుడ్డు ఎండు చేపల కర్రీ చేసుకుందాము. ముందుగా 2 గుడ్లను ఉడకపెట్టుకోండి. అలానే ఒక ఎండు చేపని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం ఉడికించుకున్న గుడ్లని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుడ్లు కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసుకొని పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లోని మనం వాష్ చేసుకున్న ఎండు చేపల్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చేపలు ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లోని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయ్యింది కదా. ఒక పెద్ద టమాటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మగ్గింది కదా, ఇందులోని 1 టేబుల్ స్పూన్ కారం, అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆల్రెడీ మనం గుడ్లు ఫ్రై చేసినప్పుడు పసుపు వేసాము కాబట్టి పసుపు వేసుకోకర్లేదు. తర్వాత 2 చింతపిక్కల్ని నానబెట్టుకొని రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. అలానే 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. మనం ఉడికించుకున్న గుడ్లని ఎండు చేపల్ని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లోని ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయ్యింది కదా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.